భారత క్రికెట్ చరిత్రలో అండర్-19 ప్రపంచ కప్ అనేది ఒక కీలకమైన వేదికగా గుర్తింపు పొందిందన్నమాట. ఈ టోర్నమెంట్ ద్వారానే మన భారత జట్టులోకి ఎంతో మంది ఆటగాళ్లు రాగలిగిర్రు, వచ్చి అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు అనేవి చేసిరన్నమాట. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మొన్న ఆయుష్ మాత్ర కెప్టెన్సీలో మన భారత జట్టు 6వసారి అండర్-19 ప్రపంచ కప్ అనేది అందుకున్నది. కాకపోతే ఆయుష్ మాత్ర కంటే ముందు ఈ వరల్డ్ కప్ అందుకున్న 5 కెప్టెన్లలో కూడా కేవలం విరాట్ కోహ్లీ ఒక్కడే అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకున్నాడు అనమాట. ఆ రేంజ్ లో ఆడగలిగిండు. విరాట్ కోహ్లీ మినహాయిస్తే మిగిలిన వారు ఎవ్వరు కూడా ఆ రేంజ్ లో గుర్తింపు అనేది తెచ్చుకోలేకపోయారు. విరాట్ కోహ్లీ కంటే ముందుగా అంటే మొట్టమొదటిసారిగా మన ఇండియాకు అండర్-19 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ఎవరు అంటే మహమ్మద్ కైఫ్ కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్లు అనేటివి ఆడిందన్నమాట. కాకపోతే ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్లు చేయలేదు అనేది మాత్రం నిజం. కేవలం ఒక ఇంగ్లాండ్ లో సిరీస్ గెలిపించడంలో మాత్రం మనోడు కీలక పాత్ర అనేది పోషించిండు. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరిని మినహాయిస్తే అంటే మహమ్మద్ కైఫ్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిండు, అదే విధంగా విరాట్ కోహ్లీనేమో ఇంటర్నేషనల్ లెజెండ్ ఎదిగిండు. కాకపోతే ఆ తర్వాత గెలిచిన ఏ కెప్టెన్ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇప్పుడు కనిపించడం లేదు. విరాట్ కోహ్లీ తర్వాత మనకి టైటిల్ అందించిన కెప్టెన్ ఎవరు అంటే ఉన్ముక్ చంద్ కెప్టెన్సీలో భారత్ 2012లో అండర్-19 ప్రపంచ కప్ అనేది గెలుచుకున్నది. ఆ టోర్నమెంట్ లో 6 మ్యాచ్లలో 246 పరుగులు చేసి 49.20 సగటు నమోదు చేసిందన్నమాట మనోడు. అయితే ఈ టోర్నమెంట్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో మనోడు 111 పరుగులు చేయడం కారణంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా మనోడికే లభించిందన్నమాట. అయితే ఇంత ఘనత సాధించిన తర్వాత ఉన్ముక్త్ చంద్ టీమిండియాకు నెక్స్ట్ సూపర్ స్టార్ అవుతాడని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. మనోడిని ఆ విధంగానే పోర్ట్రే చేసిరన్నమాట. కాకపోతే సీనియర్ జట్లో మాత్రం మనోనికి స్థిరమైన అవకాశాలు అనేవి లభించలేదు. దేశీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్ జట్టు తరపున ఆడిన మనోడు ఫామ్ లో సమస్యలు ఎదుర్కొన్నాడు అన్నమాట. చివరకు 2021లో మన భారత క్రికెట్ కు వీడ్కోలు పలికి అమెరికాలో స్థిరపడి ఇప్పుడు యూఎస్ఏ జట్టు తరపున ఆడుతూ ఉన్నాడు. యూఎస్ఏ జట్టు తరపున కూడా కొన్ని మ్యాచ్లు ఆడిండు, కానీ 2024 టీ20 వరల్డ్ కప్ లో ఆడలేకపోయిండు. ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్ లో కూడా లేడన్నమాట యూఎస్ఏ జట్టులో. మనోని కెరీర్ ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ అయిందనే చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఉన్ముక్త్ చెందిన తర్వాత మళ్ళీ మనకు ఈ అండర్-19 ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ ఎవరు అంటే పృథ్వీ షా టీమిండియాలోకి రాకముందే దేశీయ స్థాయిలో తనకంటూ ఒక ఘనమైన పేరు అనేది సంపాదించుకున్నాడు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి మనోడు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిందనమాట. కాకపోతే టీమిండియాలోకి ఒక్కసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనోడు ఆటను పక్కన పెట్టేసి వేరే వాటిపైన ఫోకస్ చేయడం అనేది మొదలు పెట్టిండు. ఆ కారణంగానే మనోడి బ్యాట్ నుండి వచ్చే పరుగులు తగ్గిపోయినాయి, అదేవిధంగా మనోడి ఫిట్నెస్ కూడా తగ్గిపోయింది అనమాట. వీటితో పాటుగా మనోడు అనవసరమైన విషయాలలో ట్రెండ్ అవ్వడం మొదలుపెట్టిండు సోషల్ మీడియాలో. అయితే 2018లో మనోడు అండర్-19 వరల్డ్ కప్ గెలిపించింది కదా కెప్టెన్ గా. ఆ టోర్నమెంట్ లో మనోడు 6 మ్యాచ్లలో 261 పరుగులు చేసిండన్నమాట. మనోడి సగటు 65 కంటే ఎక్కువ ఉన్నది. ఈ ప్రదర్శనల కారణంగానే మనోడు ఫస్ట్ టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిండు అన్నమాట. కాకపోతే ఆ తర్వాత మాత్రం ఫామ్ కోల్పోవడం కారణంగా జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిండు. 2019లో మనోడు డోపింగ్ వ్యవహారంలో ఇరుక్కున్నాడు, అదేవిధంగా 8 నెలల నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత మనోడి పైన అనేక రకాలైన ఆరోపణలు కూడా వచ్చినాయి అన్నమాట. కాకపోతే మళ్ళీ ఇప్పుడిప్పుడే పృథ్వీ షా తన కెరియర్ ను ఒక గాడిలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. 2026 ఐపీఎల్ ఆక్షన్ లో మనోడిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కాబట్టి మరి ఈ సీజన్ లో మనోడు ఏ రకమైన పర్ఫార్మెన్స్ చేస్తున్నాడో అని చూడాల్సి ఉన్నదన్నమాట. ఇక పృథ్వీ షా తర్వాత మళ్ళీ మనకు అండర్-19 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ఎవరు అంటే యజ్దుల్. అయితే అసలు ఈ యజ్దుల్ అనే క్రికెటర్ గురించి ఇప్పుడు ఎవరికి గుర్తు కూడా లేదన్నమాట. ఎందుకంటే పృథ్వీ షా తర్వాత మనోడు ఈ టైటిల్ అందించడం తోటి మనోడి కెరీర్ కూడా పృథ్వీ షాలోనే అయిపోతుందా అని ఫ్యాన్స్ అందరు కూడా ఒక గెస్సింగ్ అనేది చేయడం మొదలు పెట్టారు. అయితే ఐపీఎల్ లో మామూలుగానే యంగ్ ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేసే ఢిల్లీ క్యాపిటల్ జట్టు యజ్దుల్ ను అండర్-19 వరల్డ్ కప్ అయిపోయిన వెంటనే తమ జట్టులో చేర్చుకున్నారన్నమాట. కాకపోతే ఢిల్లీ జట్టులో మాత్రం యజ్దుల్ కి ఎక్కువ అవకాశాలు అనేవి రాలేదు. వచ్చిన అవకాశాలను కూడా మనోడు సద్వినియోగం చేసుకోలేకపోయింది అనమాట. ఆ కారణంగానే అంతర్జాతీయ స్థాయి క్రికెట్ అనేది పక్కన పెట్టండి, కనీసం ఐపీఎల్ లో కూడా ఇప్పుడు యజ్దుల్ కు చోటు అనేది లేకుండా పోయింది. ఇప్పుడు మనోడు పూర్తిగా క్రికెట్ నుండి కనుమరుగైపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా 6వసారి మనకు అండర్-19 వరల్డ్ కప్ అందించిండు ఆయుష్ మాత్ర కెప్టెన్ గా. అయితే ఆయుష్ మాత్ర అండర్-19 వరల్డ్ కప్ అందించడం కంటే ముందు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిండు లాస్ట్ 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి. ఆ సీజన్ లో మనోడు ఆ జట్టు తరపున కొన్ని మ్యాచ్లు ఆడిండు, కానీ ఈ 2026 సీజన్ అంటే ఇప్పుడు వచ్చే సీజన్ లో మాత్రం సిఎస్కేకు మనోడే ఓపెనర్ గా కనిపిస్తూ ఉన్నాడు, కానీ ఆయుష్ మాత్రం పర్ఫార్మెన్స్లు మాత్రం చెప్పుకునే విధంగా లేవన్నమాట. ఎందుకంటే మనోడు టీమిండియా అండర్-19 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తా ఉన్నాడు. ఏషియా కప్ లో పెద్దగా రాణించలేదు, ఈ వరల్డ్ కప్ లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు.
అదే విధంగా అంతకంటే ముందు లీగ్ మ్యాచ్లలో ఒక హాఫ్ సెంచరీ చేసిండు అన్నమాట. ఈ 2 హాఫ్ సెంచరీలు తప్పించి మనోడు మిగిలిన అన్ని మ్యాచ్లలో కూడా ఫ్లాప్ అయిననే చెప్పుకోవచ్చు. ఈ అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్ లో కాకుండా అంతకుముందు సౌత్ ఆఫ్రికా తోటి జరిగిన సిరీస్ లో కూడా, అంటే అది కూడా యూత్ గేమ్స్ లలో కూడా ఆయుష్ మాత్రం ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. దానికి తోడు మనోడు ఇప్పుడు మళ్ళీ అండర్-19 కెప్టెన్ గా జట్టుకు టైటిల్ అనేది అందించింది కాబట్టి మనోడి కెరియర్ ఏమైపోతుందా అని ఫ్యాన్స్ అందరు ఇప్పుడు ఒక ఆలోచన అయితే చేస్తా ఉన్నారు. ఆ కారణంగానే మనోడు ఇప్పుడు IPL 2026లో ఏ రకమైన పర్ఫార్మెన్స్ చేస్తాడో అని ప్రతి ఫ్యాన్ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఆయుష్ మాత్రం కూడా పృథ్వీ షా యజ్దుల్ లాగానే అయిపోతాడా, లేదు అంటే మనోడు విరాట్ కోహ్లీ లాగా టీమిండియాకి ఆడగలుగుతాడా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటా ఉన్నారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు? ఆయుష్ మాత్రమే భారత జట్టుకు ఫ్యూచర్ స్టార్ అవుతాడు అనుకుంటున్నారా, లేదంటే మిగిలిన క్రికెటర్ల లాగానే ఈ అండర్-19 వరల్డ్ కప్ తర్వాత తన కెరియర్ కనుమరుగైపోతుంది అనుకుంటున్నారా? ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసినా చెప్పండి.